రే నాన్న, రే నాన్న, ఎలా మీ మమ్మీ పాపం. రే హర్ష, ఇట్లా నాన్న. ఇప్పుడు మీ మమ్మీ మీకోసం చదువు మానేసింది. చదువు కదా ఏంటది, జాబ్ మానేసి మిమ్మల్ని చదివించడం కోసం కష్టపడుతుంది. మీరు ఏమన్నా చేస్తూ ఉంటే మీకు గిఫ్ట్ మనీ ఇస్తుంది. ఏ గిఫ్ట్ మనీ ఎక్కడి నుంచి ఇస్తుందానా? ఎవరి మనీ? ఉన్నానా? ఏదైనా సరే జాబ్ చేసుకోవాలి. కష్టపడితే కానీ ఓ రూపాయి రాదు మనకి. కష్టపడి సంపాదించిన రూపాయిని ఆ రూపాయి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అర్థమైందా? మీ నాన్న, నువ్వు వీళ్ళ మాట్లాడకూడదు. నువ్వు 4th క్లాస్ చదివేస్తున్నావు, అయిపోయింది. రేపు 5th క్లాస్లోకి వచ్చేస్తావు. నీ మీద ఇప్పుడు ఫీజులు కట్టి మంచి మంచి స్కూల్లో చదివిస్తున్నావు అంటే నాన్న, రేపు పొద్దున్న ఎలా నీ భవిష్యత్తు బాగుండాలనే కదా. దాన్ని బట్టి నీ చదువు ఉండాలి. క్లాస్ ఫస్ట్ రావాలి. శబ్దం రానుకున్నావా? కరోనా హాలిడేస్ వచ్చిన తర్వాత మనకి కరోనా హాలిడేస్లోనే కదా పిల్లలిద్దరికి పొంగి వచ్చింది. ఇద్దరికి వచ్చేసింది. కరోనా హాలిడేస్కి ముందు వచ్చేసింది. కరోనా హాలిడేస్కి ముందు 22వ తారీఖున మీ వాళ్ళు వచ్చారు. శుక్రవారం నాడు వచ్చారు. శనివారం నాడు ఉన్నారు. ఆదివారం చేయించేసానులే స్నానం. కాకపోతే హర్షకి చిన్నప్పుడు వచ్చినాయి అనుకున్నాం కదా. ఉగాదికి ముందు అంటే ఉగాది శుక్రవారం నాడు కదా వచ్చింది. ఆదివారం చేయించామా? స్నానాలు ఉగాది తర్వాత చేయించాం. ఇంకా అసలే కరోనా అంటేనే వైరస్ ఫామ్ అవుతుంది కదా అని చేయించేద్దామని చేయించేసాను. కానీ హర్షకి చిన్నప్పుడు వచ్చినాయి చూసారా. చిన్నప్పుడు వచ్చినప్పుడు అవి తట్టంట. మనం అది పొంగు అనుకున్నాం. ఇంకా ఒకసారి వచ్చింది కదా లైఫ్లో రాదేమో అనుకున్నాం. చూస్తే ఇద్దరికి హాలిడేస్ కానీ. ఏంట్రా ఏదో ఊరుకోని అనుకుంటూ చేయను అనుకుంటూ వెళ్ళావండి బక్కడు. నా బర్త్డేకి ఏం కొంటా? చెప్పొద్దు రాదు, సర్ప్రైజ్. నువ్వేం కొందాం అనుకున్నావు? చెప్పు. 100 రూపీస్ ఫ్యామిలీ కార్డ్, 100 రూపీస్ ఫ్యామిలీ కార్డ్, ఫ్యామిలీ కార్డ్, ఫ్యామిలీ కార్డ్, 100 రూపీస్ ఫ్యామిలీ ప్యాక్ కొంటారు. డైరీ మిల్క్ సిల్క్. నువ్వు నాకు బ్యాగ్ తీసుకుంటావా? నువ్వు పెద్ద బ్యాంగిల్స్ పెళ్ళిది ఇది ఏంటది? గాజు. ఈ గాజు ఒకటేనా ఇది? ఏంటి పైన కట్టి అమ్మాయిలు ఇలా పెట్టుకుంటారు, ఇలా కట్టుకుంటారు. అది ఏంటి? అబ్బాయిలు కూడా ఇలా కట్టుకుంటారు. పెళ్ళప్పుడు కట్టుకునే బాసికెవరా నాన్న? గాజులు కూడా వద్దు. గాజులు కొనుక్కోవచ్చు, గాజులు వేసుకోవచ్చు కానీ అవి ఇప్పుడు వేసుకోరు. పెళ్ళప్పుడే అమ్మా. రే రే మమ్మీ బర్త్డే ఉంది. రే నాన్న, ఎలా విను, ఎలా విను. రే పొట్టాడు, రే పొట్టాడు, మమ్మీ బర్త్డే అంటే ఆగస్టు. అవును, మీ జనవరి అయిపోయింది కదా, మే తర్వాత వస్తుంది కదా. మే బర్త్డే ఫస్ట్ వీడిది ఉంది, హర్షది. పెళ్ళి అయిపోయింది కదా డాడీకి నాకు. ఒకసారి అవుతుంది పెళ్ళి. మ్యారేజ్ డేకి కొనాలి. ఇప్పుడు మ్యారేజ్ డే ఎప్పుడు వస్తుంది చెప్పు? మాది మ్యారేజ్ డే ఎప్పుడు చెప్పు? నవంబరా? డిసెంబర్ 8 నీ పుట్టినరోజు అయితే
మే రే డిసెంబర్ కదరా బాబు మే 18. నా బర్త్డే ఎప్పుడు? August 17. 7th డాడీ బర్త్డే ఎప్పుడు? January 1st. 21st 21st. నీ బర్త్డే ఎప్పుడు? May మే 8th మా మ్యారేజ్ డే ఎప్పుడు? మే 18. 20th మే 20th అప్పుడు మా ఇప్పుడు ఇద్దరికి నా మ్యారేజ్ అయింది. నువ్వు పెద్ద కాదురా. డాక్టర్ అవుతావు కదా. మా ఫ్రెండ్ శ్రీ చరణ్ బర్త్డే ఎప్పుడు చెప్పు? నాకేం తెలుసు? డిసెంబర్ 12th. ఓ, నీకు అన్నీ తెలుసురా. నీకన్నా ముందు పెద్ద తర్వాత నువ్వు ఏమవుతావు మా చెప్పు, ఏమవుతావు? డాక్టర్ అయిపోయిన తర్వాత డాక్టర్ అయిపోతా. ఏం డాక్టర్? ఫిజికల్ డాక్టరా? డాక్టర్ ఐసా, నోసా, మౌతా, లేకపోతే పళ్ళు ఉడిపించడం. డెంటల్ ఎందుకు? డెంటల్ కాదు. కేర్. ఏదవుతావు? అమ్మో, పెద్ద డాక్టర్ అవుతావే. డాక్టర్ అంటే ఏం చదవాలి? ఏం చదవాలి? సైన్స్ డాక్టర్ బుక్. సైన్స్ అయినా డాక్టర్ బుక్ అయినా సైన్స్ లో బాడీ హ్యూమన్ సైన్స్ అంటే మెడికల్ సైన్స్ మెడికల్ షాప్. నువ్వేమవుతావు అర్షు? నేను డాక్టర్. అవుతావా? ఏ డాక్టర్ అంటే న్యూరాలజీ న్యూరాలజీ అంటే అది అన్నిటిలోకి కార్డియాలజీ న్యూరాలజీ ఇవన్నీ చాలా తెలివైన వాళ్ళే చేయగలరు. రే పెద్ద డాక్టర్. నానా డాక్టర్స్లో స్టమక్ డాక్టర్ అవుతావా? స్టమక్ ది. అరే హెడ్ స్టమక్ రెండు బాగా చదువుకుంటే ఇప్పుడు నేను జాబ్ ఎందుకు మానేశాను? మీ ఇద్దరి కోసమేనా? నేను జాబ్ ఎందుకు మానేసాను చెప్పు. నువ్వు చెప్తావా? ఎందుకు మానేశాను నేను? ఆరోగ్యంగా ఉండాలని. ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా ఆమె బాగా ఒక డాక్టర్ అనుకో, మన ఇంట్లో ఎవరికైనా నొప్పొచ్చిందనుకో చదువుకోవాలని. అవును డాక్టర్ అనుకో, మన ఇంట్లో ఎవరికైనా నొప్పి వచ్చిందనుకో చేయొచ్చు. లేకపోతే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. పెరిగి బాగున్నాను అక్కడ అప్పుడు నేను పెద్ద డాక్టర్ ఇక్కడ ఇంజెక్షన్ కొడుతా. ఇక్కడ అక్కడ పోయించి కొడుతురా. ఫుడ్ పైప్ హోల్ పడిపోయి అంటే చిన్నదంతా ఇక్కడ నుంచి వచ్చేస్తుంది బయట. ఇంజక్షన్ చేస్తారా? ఇక్కడ ఇంజెక్షన్ చేయకూడదు. ఇక్కడ ఒకటి ఉండిద్ది తమ్ము. ఇక్కడ ఒకటి పెట్టి గట్టిగా నొక్కింది కదా ఏదో. అది ఎందుకు పెడతారో చెప్పాలని బెడ్ సైడ్స్ అన్ని ఇక్కడ రావాలని ఇక్కడ గట్టిగా నొక్కిపించి ఇక్కడ బ్లడ్ వచ్చింది. ఆ బ్లడ్ లో చెక్ చేస్తారు. ఆ బ్లడ్ ని తీసి చెక్ చేసి అది 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 అప్పుడు మనకి జ్వరం వచ్చిందనుకో, ఆ జ్వరమో లేకపోతే ఏదైనా దానికి మెడిసిన్స్ ఏదైనా బ్లడ్ తోనే చూస్తారు. అసలు మా డాడీ చూడండి సైడ్ తిప్పుతాను. ఎందుకు అలా కూర్చున్నారు? కొత్త పెళ్లి కొడుకు రన్నింగ్ వేసుకొని చెప్తున్నావుగా ఇప్పుడు వాళ్ళ చదువుల కోసం నువ్వు జాబ్ మానేసి ఇంట్లో కూర్చున్నావు కదా, అవన్నీ వింటున్నా. నీలా మానేయడం మాకు కుదరదు కదా. జాబ్ మానేసి అంటే 24 గంటలు చదివించట్లేగా. జాబ్ అంటే 8 గంటలు కంపల్సరీ చేయాలి. ఆ 8 గంటల పనికి 2 గంటలు దీనికి కేటాయించి మీ చదువుల కోసమే జాబ్ మానేసి అంటే అది పెద్ద అయిన తర్వాత కూడా నీ పొగడతాయి. ఓయ్ నీ డబ్బా మామూలు డబ్బా కాదు, మామూలు డబ్బా కాదు. చెప్తావేమో అని చెప్పి చూస్తున్నా. డాడీ కష్టపడి జాబ్ చేసి డబ్బులు తెస్తున్నారా? అసలు ఏమీ లేవుగా సత్య. నువ్వు కష్టపడి సరదాగా చేసుకునే జాబు, సరదాగా చేసుకునే జాబు పాపం పిల్లల కోసం మానేసావు. నువ్వు సాక్రిఫైస్ చేసావు, నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసావు అమ్మా. ఇవన్నీ రాలేదమ్మా. నువ్వు సరదాగా ఎంజాయ్ చేస్తూ చేసే జాబ్ని వీళ్ళ చదువుల కోసం పాపం సాక్రిఫైస్ చేసావు, త్యాగం చేసావు. అమ్మ నీ త్యాగం
నిజంగా నీ త్యాగం మామూలు త్యాగం కాదు. మామూలు త్యాగం కాదు అసలు. ఈ త్యాగం ఉంది చూసారా అసలు. మమ్మీ చేసే త్యాగం నాన్న గుర్తుపెట్టుకుంటారా. హ్యాపీగా ఏసీ వేసుకుని పడుకుంటుంది. జాబ్ ఒక పిల్ల కాదు, పట్టా కింద ఉన్న రూపాయి పిల్లవి. ఇప్పుడు ఒకరి కింద జాబ్ చేస్తే తెలుస్తుంది వాళ్ళ కష్ట నష్టాలు ఏంటనేది. ఇంట్లో కూర్చుని నీ అంట్లు తోముకోవాలనుకో నీ ఇష్టం. ఈ రోజు తోముతావో, గంట అయి తోముతావో, ఈ సమయంలో తోముతావో. కానీ బావా ఒక చెప్పనా, మన లైఫ్ లో కొన్ని కొన్ని చూసిన అనుభవాలు ఉంటాయి. అవి